రాష్ట్రంలో భూములపైన సమస్యలు అయితే రైతుల సమస్యలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఏంటంటే భూమి ఒకరు దున్నుకుంటారు, ఆ దున్నుకునే భూమి ఇంకొకరి పేరు మీద ఉంటుంది. అయితే ఈ ధరణి వచ్చినాక తర్వాత కూడా ఈ భూములకు సంబంధించి ఈ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటే వాటిని క్లియర్ చేయకుండా ఇంకా కొన్ని ఎక్కువ అయిపోయేటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఎదురైనాయి. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫీల్డ్ మీద భూమి తక్కువ ఉంటుంది కొన్ని చోట్లల్లో. ఇక ప్రతి గ్రామంలో కూడా ఈ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఫీల్డ్ మీద తక్కువ భూమి ఉంది, పాస్బుక్లో చూస్తే ఎక్కువ భూమి ఉంది. ఇక ఇప్పుడు నివేదిక కొత్తగా వచ్చినటువంటి రిపోర్టు ప్రకారము నిజానికి ఫీల్డ్ మీద తక్కువ, పాస్బుక్లో ఎక్కువ ఉన్నాయని అధికారులు అయితే వెళ్ళబెట్టి చెబుతున్నటువంటి అంశం. ఇక దీన్ని అయితే గత ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ధరణి అనేటువంటి పోర్టల్ని తీసేసి భూమాత అనేటువంటి పోర్టల్ని తీసుకొస్తామని చెప్పిన మాట నిజమే. నిజానికి ఇప్పుడు ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయని, చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంతకుముందు కూడా మండలాల చుట్టూ కొంతమంది తిరిగినారు. అసలు కలెక్టర్కు, ఎంఆర్ఓకి, ఆర్డీఓకి ఇలా ఎవరికి కూడా ఇక ఈ భూ సమస్యల పైన వాళ్లకు ఎలాంటి ఆప్షన్ లేకుండా పోయింది. భూములపైన వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఏమున్నా మీ సేవ నుండి చేసేసుకుంటే అది ఆన్లైన్లోనే కంప్లీట్ అయిపోయేది, ఏ సమస్య ఉన్నా కానీ అలాంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఆ ధరణిని తీసేసి భూమాత అనేటువంటి పేరుని తీసుకొచ్చి, పోర్టల్ని తీసుకొచ్చి భూములకు ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్తున్నటువంటి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వము నిజానికి ధరణి తీసేసి భూమాత తీసుకొచ్చి సమస్యలన్నీ క్లియర్ చేస్తుందా? ప్రజలంతా ఒక ముక్కోటిగా ఏకమై తప్పకుండా మా సమస్యలన్నీ, భూములపై ఉన్న సమస్యలన్నీ క్లియర్గా అయిపోతాయని వాళ్ళు నమ్మకంగా మాత్రం ఉన్నారు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో బట్టి, ఇక పొంగులేటి ఉత్తమ్, బట్టి, ఇక వీళ్ళందరూ కలిసి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసిండ్రు. ఇక కమిటీలో ఎలాంటి వివరణ ఇవ్వబోతుర్రు ధరణికి సంబంధించి అనేది అయితే చూద్దాం. మొత్తానికి ధరణిలో ఉన్నటువంటి సమస్యలను మొత్తం సెట్ చేద్దామని చెప్తున్నారు. ఇక రాబోయే కాలంలో అంటే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత భూములపైన ఉన్నటువంటి సమస్యలను క్లియర్ చేస్తారా, లేదంటే లోక్సభ ఎన్నికలకు ముందే భూ సమస్యలను ఒక రకంగా గ్రామాలలో చర్చలు కొనసాగుతాయా వీటికి సంబంధించి అనేది అయితే చూడాలి. మొత్తానికి లోక్సభ ఎన్నికలకైతే అన్ని సంస్థలపైన, మొత్తం ఉన్నటువంటి సంస్థలు, ప్రతి సంస్థ పైన రివ్యూ చేపడుతున్నాం, పరిశీలన చేపడుతున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇక మొత్తానికి రాష్ట్రంలో పెండింగ్లో 2.5 లక్షలకు పైగానే అప్లికేషన్స్ ఉన్నాయి. ఏది పెండింగ్లో? భూములకు సంబంధించి 2 లక్షలకు పైగానే అప్లికేషన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని ఏం చేస్తారు? వాటికి పరిష్కారం చూపనున్న ప్రభుత్వం. ఇక అప్లికేషన్స్కు మొత్తము 2.5 లక్షల అప్లికేషన్లకు మొత్తం పరిష్కారం చూపెడతామని చెప్తున్నటువంటి ప్రభుత్వము. ఇక ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని యోచన. మొత్తానికి ఫీల్డ్ మీదకి వెళ్ళి విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటామంటున్నారు. ఇక సమస్యలపై చర్చించిన ధరణి కమిటీ త్వరలో గవర్నమెంట్కు పలు సిఫార్సులు కూడా అందుతాయి. ఇక అటవీ, వక్ఫా, దేవాదాయ సర్కార్ భూములపైన కూడా ఓ రిపోర్టు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అటవీ భూములు, వక్ఫా భూములు, దేవాదాయ సర్కార్ భూములకు సంబంధించి కూడా, దానికి సంబంధించి కూడా ఒక రిపోర్టు ఇచ్చేటువంటి అంశం అయితే ఉన్నది. ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ధరణి పైన, ఈ నెల 17వ తారీఖున. దాని తర్వాత ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే చూడాలి. ఇక ధరణి సమస్యలను పరిష్కరించినటువంటి తర్వాతే ది తెలంగాణ రైట్స్ అండ్ ఇన్ ల్యాండ్ అండ్ ఇక ధరణి సమస్యలను పరిష్కరించిన తర్వాతే ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ చట్టం 2020ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనేటువంటి దానిపైన నిపుణుల నుంచి వివరాలు తెప్పించుకున్నది. కొంచెం జూమ్ చేయి ఇక్కడ. ఇక టైటిల్ గ్యారంటీ ఇచ్చేలా సమగ్ర రెవెన్యూ చట్టంగా ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాన్ని మార్చాలని సర్కారు భావిస్తున్నది. మొత్తానికి
ఇక అయితే ఈ చట్ట సవరణ కంటే ముందు లక్షల సంఖ్యలో ధరణిలో పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లను పరిష్కరించడంతో పాటు ఇప్పటికే ధరణిలో పలుమార్లు రిజెక్ట్ అయినటువంటి భూముల సమస్యలను అప్లికేషన్లు ఎలా క్లియర్ చేయాలనే దానిపైన ఇక ఫోకస్ పెట్టింది. గ్రామం మండలాల వారీగా ఎక్కడ ఏ రైతు సమస్యపై ధరణిలో అప్లై చేసుకున్నారో తెలుసుకుని మండలాల వారీగా సమస్యలను పరిష్కారం చూపాలని భావిస్తున్నది. మొత్తానికి గ్రామాలకు మండలాల వారీగా పరిష్కారం చేయాలి. ఎక్కడెక్కడ ఏ రైతు ఏ సమస్యలో ధరణిలో అప్లోడ్ చేసుకున్నాడో, ఏ సమస్య పైన ధరణిలో అప్లై చేసుకున్నాడో వాటిపైన ముఖ్యంగా ఫోకస్ పెట్టేటువంటి ప్రక్రియ చేయబోతుంది ఇక భూమాత, ఇక ఈ కొత్త ప్రభుత్వం. సరే, ఇప్పుడు ఈరోజు ఈ కర్టెన్స్, ఈ పోస్టర్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. 2.5 లక్షలకు పైననే సమస్యలు ఉన్నాయని కూడా తెలిసింది. అవే కాకుండా ఇక ప్రతి గ్రామంలో కూడా మస్తుగా ఉన్నాయి సమస్యలు. ఇక చూద్దాం. మొత్తానికి ఏంటంటే అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి 10 నుంచి 20% భూమి కూడా ఇక ఎక్కువగానే నమోదైంది. ఏది పాస్బుక్లలో ప్రతి గ్రామంలో ఇక ఈ విధంగా ఉంది. ఇక ఆ గ్రామం మండలాల వారీగా ఎక్కువ ఏ రైతు ఏ సమస్యపై ధరణిలో అప్లై చేసుకున్నారో తెలుసుకొని మండలాల వారీగా సమస్యలకు పరిష్కారం చూపాలని భావిస్తున్నది. అందులో భాగంగానే ఏ షెడ్యూల్స్లో అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి, ఏ కారణమైనటువంటి భూ సమస్యలకు ధరణిలో మార్పు చేసేందుకు ఇబ్బంది అవుతున్నది. ఇక మ్యూటేషన్, ఇక సక్సెషన్, భూ విస్తీర్ణంలో తక్కువ ఎక్కువలు, మిస్సింగ్ సర్వే నంబర్లు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు ఏమున్నాయి వంటి వాటిపైన ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి మరీ పరిష్కారాన్ని సులువు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. మొత్తానికి ఇక ఫీల్డ్లో తక్కువ, పాస్బుక్లో ఎక్కువ భూముల సమస్యగా ఈ రకంగా ఉన్నది. అదనంగా రికార్డులోకి ఎక్కినటువంటి భూమి మొత్తం రికార్డులోకి ఎక్కినటువంటి భూమి 6.50 లక్షల ఎకరాలు అదనంగా ఎక్కింది. అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదైంది. ఇక పాస్బుక్స్లో విస్తీర్ణాన్ని సవరించాలంటున్నటువంటి నిపుణులు ఇక ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాలుగా మిగిలిపోయింది. మొత్తానికి పాస్బుక్లలో భూమి ఎక్కువ ఎక్కింది కదా, ఈ సమస్యను క్లియర్ చేయడమే ధరణికి ఒక పెద్ద సవాల్గా మిగిలిపోయింది. ఇక ఈ సవాల్నే ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడిందా? సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం భూమాత పోర్టల్తోని ఈ సమస్యను క్లియర్ చేయబోతుందా, ఎదుర్కొంటుందా లేదా చూడాలి. అయితే ఒక ఉదాహరణ ఏం చేసిరట అంటే, ఒక గ్రామంలో భూమిని తీసుకున్నారట. అక్కడ ఉన్నటువంటి రికార్డు తీసుకున్నారు భూమిలో. అంటే అక్కడ ఊళ్ళో ఎంత భూమి ఉంది, ఫీల్డ్ మీద ఎంత ఉంది, పాస్బుక్లలో ఎంత ఉందనేది ఒక ఉదాహరణగా ఒక గ్రామాన్ని తీసుకుంటే ఇక్కడ చూద్దాం. ఇది గతంలో నల్గొండ జిల్లా పనగల్లును షాంపిల్ విలేజ్గా తీసుకుని భూ రికార్డులను కాగు బృందం పరిశీలించింది. మొత్తానికి ఇక సేత్వార్ రికార్డుకు పహానీలకు మధ్య 819.35 ఎకరాల భూమి తేడా ఉన్నట్లు గుర్తించింది. ఈ సేత్వారికును పహానీలకు మధ్య ఇంత భూమి ఎక్కువ తక్కువ ఉన్నది. ఈ గ్రామ సేత్వార్ రికార్డు ప్రకారం 3073 ఎకరాలు ఉండగా పహానీలో మాత్రము 3893.33 ఎకరాల భూమి నమోదైంది. ఇక రెవెన్యూ రికార్డుల్లో ఏటేటా రెవెన్యూ సిబ్బంది భూ విస్తీర్ణాన్ని బై నంబర్లతో పెంచుతూ పోవడంతోనే ఇలా పాస్బుక్స్లో విస్తీర్ణానికి మించి నమోదైనట్లు గుర్తించారు. అయితే ఇలా అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి అదనంగా నమోదైంది. అయితే ఈ భూములు అనేటివి బై నంబర్స్తోని పోల్చి ఈ భూములను చేసేసరికల్లా అదనంగా భూమి పాస్బుక్లలో ఎక్కువ పెరిగిపోయింది, ఫీల్డ్ మీద తక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయబోతుంది? భూ సమస్యలను క్లియర్ చేస్తుందా లేదా? ధరణిలో ఉన్నటువంటి సమస్యలు ఒకరి పేరు మీద ఒకరి భూమి, ఫీల్డ్ మీద తక్కువ, పాస్బుక్లో ఎక్కువ, కొన్ని పేర్లు కూడా, కొన్ని ఫోటోల కరప్షన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇక ప్రభుత్వ భూములు కూడా అడ్డగోలుగా ఎక్కినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నదని సర్వేలు అయితే చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇస్తున్న నివేదిక సర్వే ప్రకారం గతంలో ఏం జరిగిందో ఏమో కానీ ఏ సర్వే కూడా రిపోర్ట్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నాయి భూములన్నీ అన్యక్రాంతమైపోయినాయి,
అడ్డగోలుగా భూములు ధరణిలో అప్లోడ్ చేసుకున్నారు. ఈ ధరణి అనేది ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించినటువంటి గత ప్రభుత్వం ధరణిని తీసుకెళ్ళి ఆ ప్రైవేట్ సంస్థ వాళ్ళ చేతిలో పెట్టింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ తీసుకెళ్ళి ప్రైవేటు సంస్థ ఒక కంపెనీ చేతిలో పెట్టింది. ఆ కంపెనీ ఎలా సాల్వ్ చేసిందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే మొత్తానికి ఈ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నది. ఇక దాన్ని ధరణితో పాటు భూమాత అనేటువంటి పోర్టల్తో ముందుకు పోదామనేటువంటి ప్రక్రియ బృందాన్ని ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది.